మీరు బుక్ బ్రహ్మకి ఇది మొదటిసారి కదా రావటం. ఆ! సెకండ్ ఇయర్‌లో ఇది మీకు మొదటిసారి. మీ ఝాన్సీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఏ ఏ పుస్తకాల్ని అక్కడ మీరు ఇది చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి పుస్తకాలు తీసుకెళ్తున్నారు? అండ్ మీ ఝాన్సీ నుంచి వచ్చిన పుస్తకాల గురించి ఒకసారి చెప్పండి. ఓకే. ఫస్ట్ టైం వెళ్తున్నాము బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‌కి ఝాన్సీ పబ్లికేషన్స్ నుంచి. ఇప్పటివరకు మావి 5 టైటిల్స్ ఉన్నాయి. మేము ఈ 5 టైటిల్స్‌ని అక్కడ ప్రెజెంట్ చేయడానికి వెళ్తున్నాము. 'పూరి ద పవర్ హౌస్' పూరి జగన్నాథ్ గారి ఐడియాలజీ గురించి ఉంటుంది. దాని తర్వాత వచ్చిన 'చౌరస్తా' 11 మంది రచయితలు రాసిన 11 డిఫరెంట్ కథలుంటాయి. అండ్ 'ఎర్రమల్లెలు' ఉమెన్ గురించి ఉంటుంది. దాని తర్వాత వచ్చిన 'నల్లరేగడి నేలల్లో' రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పాలగిరి విశ్వప్రసాద్ గారు రాసిన కథల పుస్తకం అది. ఇప్పుడు రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ 'ఆరేళ్ల ప్రేమ' అని ప్రేమ నవల వచ్చింది. రైటర్ ఫస్ట్ బుక్ అది, కీర్తి ఇనుగుర్తి గారని. సో ఈ 5 బుక్స్ నేను అక్కడ ప్రెజెంట్ చేయడానికి వెళ్తున్నా. ఓకే. అంటే మీరు పబ్లికేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 5 పుస్తకాలే. ఈ 5 పుస్తకాల్ని అంటే ఎలా ఎంచుకున్నారు? ఇవే వేయాలి అని చెప్పేసి. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన జాన్రా ఏదైనా అనుకున్నారా? లేదంటే ఇలాంటి పుస్తకాలు ఏమన్నా వెయ్యాలి అనే ఒక నిబంధన లాంటిది ఏమైనా ఉందా? అంటే పర్టిక్యులర్‌గా ఇలాంటివే వెయ్యాలి అని, ఇలాంటివి వేయకూడదు అని రూల్స్ అయితే ఏం పెట్టుకోలేదు. మేము ఎక్కువగా ఝాన్సీ తరపు నుంచి రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ చూస్తాము. ఎలాంటి కథ తీసుకొస్తున్నాం, అది చదవగలిగేదే ఉందా, ఇది మోస్ట్లీ చూసుకుంటాం. మా టీమ్ ఉన్నారు. ఏదైనా కంటెంట్ ఏదైనా వస్తే మేము అందరం ఒకసారి చూసి మెజారిటీ మాకు ఉన్న అభిప్రాయాన్ని బట్టి తీసుకొస్తాం పుస్తకం. మీ దగ్గరికి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఒక 'నల్లరేగడి నేలల్లో' ఒక సీనియర్ రైటర్. ఈ రెండిటికి మీకు తేడా ఏంటి? ఏమన్నా కనిపించిందా? కొత్త వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఎలాంటి పుస్తకాలు అంటే ఇప్పుడు ఈ సీనియర్ రైటర్ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరితో డీల్ చేయడం ఈజీగా ఉంది? అంటే 2 డిఫరెంట్ థింగ్స్. ఎక్కడుండే ఛాలెంజెస్ అక్కడ ఉంటాయి ఆబ్వియస్లీ. సీనియర్ రైటర్స్‌కి, న్యూ రైటర్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే రైటింగ్‌లో డిఫరెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. మేము కొత్త వాళ్ళకి మేము కొంచెం బ్యాకప్ ఇస్తాం. మేము గైడెన్స్ ఇస్తాం. మేము వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. డైరెక్ట్‌గా మేము కాకపోయినా మా టీం నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ఛాలెంజెస్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వస్తారు కదా! సో ఝాన్సీ మంచి ప్లాట్‌ఫామ్ కావాలి, అలాంటి వాళ్ళందరికీ ఎంకరేజ్‌మెంట్ దొరకాలి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.